జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు. అలాగే తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ రోజుకి మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకోవటం. ఈ 43 సంవత్సరాల్లో ఒక తెలుగుదేశం పార్టీకి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక కీర్తి రావటం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గర్వించదగ్గ విషయం. 1982కు ముందు 1982 తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మనం ఒకసారి మనం బేరీజు వేసుకుని పరిగణ వేసి చూసుకుంటే 1982కు ముందు తెలంగాణ ప్రాంతం చూస్తే వలసలు, కరువు, మత కలహాలు. మన ఆంధ్ర ప్రాంతం చూస్తే రౌడీయిజం, అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉండేది కాదు. తర్వాత రాయలసీమ అయితే చాలా ఘోరంగా ఈ కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షన్, కరువు, ఇక్కడ వ్యవసాయం కూడా ఉండేది కాదు. తర్వాత ప్రజలు ఈ బీసీ వర్గాలు అణగారిన వర్గాలలో ఎటువంటి ఎడ్యుకేషన్, విద్య సంపూర్ణంగా లేదు. అప్పుడు ఈ నదుల అనుసంధానం ఉండేది కాదు. మన రాయలసీమ ప్రాంతంలో అయితే ఎన్నో అక్కడంతా కరార నృత్యం, ఈ మన వేట గొడవలు, బాంబుల సంస్కృతి ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారటం ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ ఘనకీర్తి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పి ఈ రోజు మన హైదరాబాద్ ను ఎక్కడో ప్రపంచ ఖ్యాతి వచ్చేటట్టు తయారు చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను ఎంతో ఈ విజన్ 2047 పెట్టేసి ఎక్కడికో మన భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు, తీసుకుంటున్న ఈ పాలసీలు వచ్చేసి మన తెలుగు ప్రజలను స్వర్ణయుగం వైపు నడిపిస్తున్నాయని చెప్పేసి మనం అందరం భావించవచ్చు. ఈ రోజు తెలుగు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం అధిష్టానాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఎలా ఉండింది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మనం ఏమేం మార్పులు తీసుకొచ్చామనేది ఒక బయోపిక్ ద్వారా మనం తీసుకొచ్చేసి మన యొక్క యువతకు తెలియచెప్పాలని చెప్పేసి ఉద్దేశాన్ని నేను ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా యొక్క విజ్ఞాపనను మన్నిస్తారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక రాక్షస పాలన మాదిరి జరిగింది. మన ఆంధ్రులకు ఢిల్లీకి వెళ్తే ఆంధ్రులను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్లగలుగుతున్నాడంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి ఆ కీర్తి దక్కుతుందని చెప్పేసి ఘంటాపథంగా మనం చెప్పగలం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.